అనారోగ్యంతో ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఈ ఉదయం ఆయన భౌతిక కాయాన్ని బీజేపీ మెయిన్ ఆఫీసుకు తరలిస్తారు. అనంతరం మధ్యాహ్నం అంతిమ సంస్కారాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు పూర్తి చేస్తారు. మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి మరణ వార్తతో దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు, అభిమానులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఆయనకు నివాళులర్పించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలంతా ఢిల్లీకి తరలివస్తున్నారు. ఇప్పటికే ప్రముఖులంతా హస్తినకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు పలువురు నేతలు ఢిల్లీకి చేరుకోనున్నారు. వాజ్పేయి పార్థివ దేహానికి ప్రధాని మోడీ, మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. ముందుగా పార్థివ దేహంపై త్రివర్ణ పతాకం ఉంచగా త్రివిధ దళాధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఎల్కే అద్వానీతో పాటు ఇతర ప్రముఖులంతా నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ప్రస్తుతం వాజ్పేయి పార్థివ దేహం ఢిల్లీలోని కృష్ణా మీనన్ మార్గంలోని ఆయన నివాసంలో ఉంచారు. వాజ్పేయికు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో నేతలు, ప్రముఖులు తరలివస్తున్నారు. 9 గంటల వరకు భౌతికాయాన్ని ఇక్కడే ఉంచుతారు. అనంతరం బీజేపీ కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు సందర్శకులను అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30కు వాజ్పేయి అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం యమునా నది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్ఘాట్ సమీపంలో యమునా నది ఒడ్డునే రాష్ట్రీయ స్మృతి స్థల్ కూడా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత నిబంధనల మార్పు కోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు వాజ్పేయి మృతికి సంతాప సూచకంగా కేంద్రం వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. 22 వరకు జాతీయ జెండాను అవనతం చేస్తారు. ఈ వారం రోజుల పాటు ప్రభుత్వపరమైన వినోద కార్యక్రమాలను నిర్వహించరు. అటు ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇచ్చిన ఓ ట్వీట్లో ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అటల్కు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఓ ట్వీట్లో వాజ్పేయి మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. వాజ్పేయి మరణానికి సంతాప సూచకగా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సెమీ గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ సెక్టార్లు, కార్పొరేషన్లు, బోర్డులు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అంతకుముందు సీఎం కేసీఆర్ ప్రకటన విడుదల చేస్తూ వాజ్పేయి మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. వాజ్పేయి విలువలతో కూడిన రాజకీయం చేశారని, నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నేతంటూ కీర్తించారు. యావత్ ప్రపంచానికి వాజ్పేయి ఆదర్శమని కేసీఆర్ కొనియాడారు. మొత్తానికి అంత్యక్రియలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, వాజ్పేయి పార్థివ దేహాన్ని పార్టీ కార్యాలయానికి తరలించడానికి సంబంధించి, అలాగే ఆయన అంత్యక్రియల ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రాఘవేంద్ర,
ప్రతిభ భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించబోతుంది. ప్రస్తుతం మనం వాజ్పేయి పార్థివ దేహం ఉన్న కృష్ణమీనన్ మార్గ్లో ఉన్నాం. ఉదయం నుంచే సాధారణ ప్రజానీకం అంతా కూడా వాజ్పేయి పార్థివ దేహాన్ని చూడడానికి వారంతా కూడా తరలి వస్తున్నారు. అయితే 7:30 నుంచి 8:30 గంటల వరకు సాధారణ ప్రజానీకానికి ఇక్కడ అనుమతిస్తారు. అందుకోసం ఇక్కడ వారంతా కూడా కృష్ణమీనన్ మార్గ్లో వెయిట్ చేస్తున్నారు. 7:30కి ఇక్కడ సాధారణ జనరల్ పబ్లిక్ పోలీసులు అలో చేయడానికి కూడా అంతా కూడా ఏర్పాటు చేశారు. రాత్రి 12-1 గంట వరకు కూడా సాధారణ ప్రజానీకం, అదేవిధంగా విఐపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా వాజ్పేయి పార్థివ దేహానికి నివాళులర్పించారు. దాదాపు 20 లక్షల మంది ఇవాళ అంత్యక్రియలు అంతిమ యాత్రలో పాల్గొంటారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సెలవు ప్రకటించారు. ఢిల్లీకి సంబంధించిన ఢిల్లీ ప్రభుత్వం కూడా రోజంతా కూడా సెలవు ప్రకటించింది. ఉదయం నుంచి కూడా చూడొచ్చు ప్రతిభ వీరంతా కూడా 4 గంటల నుంచి కృష్ణమీనన్ మార్గ్ చేరుకున్నారు. వాజ్పేయికి నివాళులు అర్పించడానికి అంతా కూడా వారు వెయిట్ చేస్తున్నారు. 7:30 నుంచి 8:30 వరకు సాధారణ ప్రజానికం అంతా కూడా ఇక్కడ కృష్ణమీనన్ మార్గ్లో వాజ్పేయికి నివాళులు అర్పించవచ్చు. సుమారు 9 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయానికి వాజ్పేయి పార్థివ దేహాన్ని తరలిస్తారు. అక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడ ఉంచుతారు. అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా అక్కడ బీజేపీ కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించవచ్చు. అక్కడ నుంచి రాష్ట్రీయ స్మృతి స్థల్లో 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుంది. పెద్ద సంఖ్యలో వాజ్పేయి సంబంధించి అభిమానులు కానివ్వండి, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కానివ్వండి, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు, ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ దాదాపు 20 లక్షల మంది కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా కూడా బీజేపీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి అందుకు తగ్గట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇప్పటికే నివాళులు అర్పించారు. ఇవాళ అంతిమ యాత్రలో అదేవిధంగా అంత్యక్రియలో పాల్గొనబోతున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఇతర పార్టీలకు సంబంధించిన వారు కూడా నిన్న రాత్రి వారంతా కూడా నివాళులు అర్పించారు. ఇవాళ కూడా మరోసారి వాజ్పేయికి నివాళులు అర్పించి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద ఉదయం నుంచే వారంతా కూడా వాజ్పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు కూడా కృష్ణమీనన్ మార్గ్ చేరుకుని 7:30కి వారందరినీ కూడా అలో చేస్తారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.